ఏ దానికి అది వెరైటీ ఐటమే ఉంది. గోవర్ధన్ గారు ఈ షాప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆయన అడిగినప్పుడు మా పల్లె ప్రజలకు క్వాలిటీ ఐటమ్ మంచి డిస్కౌంట్ ధరతో మంచి బహుమతితో ఇవ్వాలి అనేదే నా ఇంటెన్షన్ అన్నారు. ప్రాఫిట్ లేకుండా అలా ఎలా అయిందంటే ఏమో సార్ పల్లె ప్రజలు కదా కొంచెం వాళ్ళకు క్వాలిటీ ఐటమ్ ఇస్తే చాలు ఆ సాటిస్ఫాక్షన్ అన్నారు. సో ఆయన ఒక మంచి ఉద్దేశంతో మంచి పనితో మంచి మనసుతో ఈ షాప్ ఓపెన్ చేశారు. సో ఈ పల్లె ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రజలందరూ ఆయన్ని ఎంకరేజ్ చేసి ఆయన వ్యాపారాభివృద్ధికి సహకరించాలని అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్ ఎప్పుడైతే మీరు ఈ ప్రజల గురించి ఆలోచించి వాళ్ళకు క్వాలిటీ ఐటమ్ ఇవ్వాలనుకున్నారో మీ ఇంటెన్షన్లోనే మంచి ఉంది. సో దేవుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు, అందులో నో డౌట్. సో మన వంతుగా మనం కూడా ఈ పల్లె ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా అన్నను ఎంకరేజ్ చేయండి. మీకు కావాల్సిన ఐటమ్ ఏదైనా కానీ మంచి డిస్కౌంట్తో పాటు మంచి బహుమతులు ఉన్నాయి. మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా గ్రాప్ చేశారు మీరు, నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే మేము కూడా సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాం కదా. సో ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఆఫర్ ఉంది లేకపోతే ఏదైనా ప్రైజ్ ఉంది అంటే మనకు చిన్న ఆకర్షణ తీసుకోవాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. సో అందరూ ఎంకరేజ్ చేయండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. సో అందరూ టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఆయన వ్యాపారం అంత బాగుంటుంది. మంచి మంచి ఆఫర్స్ కూడా పెడతారు. స్టార్టింగ్లోనే ఇన్ని మంచి ఆఫర్స్ పెట్టారు అంటే మీరు కన్నా కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం ఆయన బిజినెస్ని నిలబెట్టగలిగితే ఆయన ఇంకా మంచి ఆఫర్లు ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సిందే ఆఫర్లు. సో ఆయన మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా గ్రాప్ చేశారు. సో తప్పకుండా ఆయన ఎంకరేజ్ చేయాలి. ఆ దేవుడి దీవెనలు ఎప్పుడూ ఆయనకు ఉండాలని, ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి సహకారం ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అన్న. సో ఏదైనా మంచి మనసుతో ఆయన ఒకటి స్టార్ట్ చేశారు, అన్నీ మంచి జరగాలని దేవుడి కార్యక్రమంతో ముందుకు స్టార్ట్ చేశాను నేను. సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అందులో నో డౌట్. పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా మరొకసారి నా తరపు నుంచి విజ్ఞప్తి.